ప్రభుత్వ భూములలో కూడా ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ 600 మందికి అక్కడనే ఇండ్లకు రెగ్యులరైజ్ చేయొచ్చు. కానీ ఇప్పటికే పట్టాలు ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా మరి ఎవరి కోసం చేసినట్టు, ఈ 600 ఇండ్లు ఎవరి కోసం కూల్చినట్టు, ఈ 600 కుటుంబాల రోదన ఎవరి కోసం చేస్తున్నట్టు, ఏ మంత్రి కోసం చేస్తున్నట్టు, ఏ ఎమ్మెల్యే కోసం చేస్తున్నట్టు, ఎవరికి కట్టబెట్టడానికి ఇది చేస్తున్నారో అర్థం కావడం లేదు. మరి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఇలా హైడ్రా కావచ్చు, ఖమ్మం బాధితులు కావచ్చు, లగచర్ల బాధితులు కావచ్చు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ఈ కూల్చివేతలు ఏవైతే జరుగుతున్నాయో ఇవి వట్టిగానే పోవు. నిజంగా కూడా ప్రజల శాపనార్థాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ ఇవి వట్టిగా పోవు. ఈ శాపం మిమ్మలను తప్పకుండా దావానంలాగా మిమ్మల్ని దహిస్తుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. తను మాట్లాడినటువంటి ఒక మాట ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఆయన చెప్పినటువంటి సూక్తి, క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న బలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి, మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి. ఇంకోటి నాకు ఒక సాడిస్టిక్ ప్లేజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధ చూసినప్పుడు శాపిస్తే ఏమి జరగవు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. మీ శాపనార్థాలు ఎన్ని పెట్టినా నాకు సంతోషం. వాళ్ళు చాలా బాధతోని మమ్మల్ని అంటున్నప్పుడు నాకు ఒక సాడిస్టిక్ ప్లేజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధ చూసినప్పుడు. ఇది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడేటువంటి మాటలు, ముఖ్యమంత్రి లేకున్నప్పుడు ఆయన చెప్పినటువంటి నీతి సూత్రాలు. అంటే ఇతరులకు ఒక నీతి, తనకొక నీతి. అదేవిధంగా ఇలా నాగర్ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి సంఘటన కూడా కుమ్మెరలో జరిగినటువంటి సంఘటన. ఈ సంఘటన వాస్తవంగా 18వ తారీఖున మల్లన్న స్వామి జాతర కోసం పోయినటువంటి గణేష్ మౌనిక దంపతులు వాళ్ళు ఏం తప్పు చేసిరండి? ఆ ఊరు వాళ్లకు 100 రూపాయల ఫీజు మాఫీ అనేటువంటి విధానం ఉన్నది. దాన్ని అడిగిండ్రు. అడిగితే సమాధానం చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. మరి అది వదిలేసి ఆమెను ఆయన భర్తను విపరీతమైనటువంటి కులం పేరుతో దూషించడమే కాకుండా వేధిస్తున్నటువంటి సమయంలో నా భర్తను వదిలిపెట్టండి అని ప్రాధేయపడుతూ ఆ పసిపిల్లని తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ ముందర పెడితే మరి తన్ని ఆమె ప్రాణాలు తీసినప్పటికీ కూడా మరి ఈ ప్రభుత్వానికి కళ్ళు లేవా, చెవులు లేవా? లేదంటే మీ మనుషులు ఏది చేసినా వాళ్ళకు మాఫీనా? రాష్ట్రంలో అదే జరుగుతున్నది. మీ నాయకులు చెప్పకుండా పోలీసు వాళ్ళు కనీసం ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేస్తలేరు ఏ పోలీస్ స్టేషన్లో. నాయకునికి ఫోన్ చేసి సార్ ఇగో ఒక అప్లికేషన్ వచ్చింది, మేము రిజిస్టర్ చేయాలన్నా, ఈయన ఎవరు అని అడిగిన తర్వాత మరి పోలీస్ వ్యవస్థ ఈరోజు ఎఫ్ఐఆర్ కానీ ఆ అప్లికేషన్ తీసుకునేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి అలా తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థలో జరుగుతున్నది. మరి ఇంత పెద్ద సంఘటన జరిగితే కూడా ఇప్పటి వరకు మరి కాలయాపన చేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు కేసు నమోదు చేసి వాళ్ళకి న్యాయం చేయాలని మాత్రం చూడడం లేదు. ఈరోజు ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ చెప్పినటువంటి సూక్తి ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. దేశానికి రాజ్యాంగం అనేటువంటి కవచాన్ని తొడిగినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక హెచ్చరిక చేసిండు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దానిని అమలు చేసే వ్యక్తులు చెడ్డవాళ్ళైతే అది నిష్ప్రయోజనం అవుతుంది అని ఆనాడే చెప్పిండు. చట్టం అనేది సామాన్యుడికి రక్షణ కవచం కావాలి, కానీ బలవంతుడి చేతిలో ఆయుధం కాకూడదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిండ్రు. ఇలా చట్టం మరి ప్రజల వ్యతిరేకులైనటువంటి, అదేవిధంగా రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి, ప్రజల హక్కులను గౌరవించినటువంటి ఒక ప్రభుత్వం చేతిలో ఉండడం వల్ల ఇలా పేదవారికి కానీ ఎవరికి కానీ న్యాయం జరగనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకే ఆ గ్రామంలో జరిగినటువంటి సంఘటన పైన ఇప్పటికి కూడా అధికారుల యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి
పెద్దల యొక్క అండదండలతో ఆ పేద కుటుంబానికి న్యాయం చేయడానికి కూడా ముందుకు రాకపోవడం, కేసు నమోదు చేయకపోవడం, చర్యలు తీసుకోకపోవడం ఎంత దుర్మార్గం. దీన్ని బీఆర్ఎస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తక్షణమే ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఎవరైతే విధుల్లో నిర్లక్ష్యం వహించినటువంటి పోలీసుల పైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఆ పసిపాప చావుకు కారణమైనటువంటి దుర్మార్గులను వెంటనే శిక్షించాలని, అదేవిధంగా మీ డ్యూటీ మీకు ఇంకొకరు చెప్పాలనా? పోలీసులకు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్లకు, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక దళిత సంఘాలు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, అనేక మంది మేధావులు కావచ్చు, ఆ గ్రామాన్ని సందర్శించి వీళ్ళకి న్యాయం చేయండి అని మొర్రో అని మొత్తుకుంటే కూడా ఈ ప్రభుత్వానికి కళ్ళు లేనట్టుగా, చెవులు వినబడినట్టుగా, పిల్లి కళ్ళు పూసుకొని పాలు తాగినట్టుగా వ్యవహారం చేస్తున్నది తప్ప ఆ సంఘటన మీద న్యాయం చేయాలనేటువంటి ఆలోచన మాత్రం చేస్తలేదు. కాబట్టి ఇటువంటి సంఘటనలే ఎంత గొప్ప వాళ్ళనైనా, ఎన్ని ప్రభుత్వాలనైనా కూల్చినటువంటి సందర్భాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి మీరు చేసేది చాలా దుర్మార్గమైనటువంటి ప్రయత్నం. ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఏది కూడా ప్రజల పక్షాన జరిగినటువంటి ఒక్క చక్కటి నిర్ణయం కూడా లేదు. అదేవిధంగా మూసి ప్రక్షాళన పేరిట కూడా వేలాది మందిని నిరాశ్రయులను చేసేటువంటి ప్రయత్నం మీరు చేయబోతా ఉన్నారు. అది కూడా మంచిది కాదు. ఈ గాంధీ సరోవర్ పేరు మీద మీరు ఏదైతే 50,000 ఇండ్లను కూల్చాలనేటువంటి ఈ నిర్ణయం ఏదైతే తీసుకుంటున్నారో నిజంగా కూడా ఇది మిమ్మల్ని దావానంలాగా దహిస్తుంది. చూసుకుంటూ తెలంగాణ ప్రజలు ఉండరు. హైదరాబాద్ నగరంలో ఒక నిప్పులాగా ఈ ఉద్యమం ముందుకు పోతుంది. దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. వీటన్నిటికి కూడా ప్రజల పక్షాన ఖమ్మం కావచ్చు, నిన్న కేటీఆర్ గారు ఖమ్మం వెళ్ళిండ్రు, కొండంత ధైర్యాన్ని ఇచ్చి రావడం జరిగింది. కేసీఆర్ గారు ఆదేశాల మేరకు నిన్న ఖమ్మం వెళ్ళినటువంటి కేటీఆర్ గారు మీకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తాం, తిరిగి మా ప్రభుత్వం వస్తే ఈ భూములు తిరిగి మీకే ఇస్తాం, ఖచ్చితంగా మీకు ఇల్లు నిర్మాణం చేస్తాం, మీ తరఫున న్యాయ పోరాటం చేస్తామని నిన్న ఒక ధైర్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఖమ్మంలో కావచ్చు, లేదంటే ఆ ఉమ్మర గ్రామంలో కావచ్చు, హైదరాబాద్ నగరంలో కావచ్చు, ఎక్కడ కూడా పేదవాళ్లకు అన్యాయం జరిగిన బీఆర్ఎస్ పార్టీ అండదండగా నిలుస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.